హాయ్. ఆల్మోస్ట్ మన ఫేవరెట్ స్టోరీ టైమే. స్టోరీ టైంలో ఇవాళ మనం ఒక మరిగే నీళ్ళలో ఒక కప్పని తీసుకొని మరిగే నీళ్ళలో టపీమని వేస్తాం. వేయంగానే కప్పలో ఫాస్ట్ రియాక్షన్ ఏంటంటే అక్కడ నుంచి అసలు వేయంగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు ఏంటంటే కప్ప దాని నుంచి ఎగిరి జంప్ చేసుకుని బయట పడిపోతుంది. సో రిలేషన్షిప్ నుంచి కూడా మన టాక్సిక్ రిలేషన్లో ఒకసారి పడంగానే క్విక్గా లేసి వెళ్ళిపోతుంది, కప్పలాగా వెళ్ళిపోవాలి. సెకండ్ కప్పని ఏం చేస్తారంటే నెమ్మదిగా సవర్ తీసి బాగా లూక్ వాటర్లో నెమ్మదిగా టిప్ చేసి పొయ్యి మీద పెట్టేసి నెమ్మదిగా మంట పెట్టగానే తనకు ముందు పెట్టగానే చాలా హాయిగా అమ్మయ్య ఎంత బాగా మసాజ్ చేసుకుంటుందో, అసలు ఏంటి సుఖం అనుకున్నట్టు చాలా హాయిగా ఉంది. టోటల్గా రిలాక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా కింద నుంచి వచ్చిన హీట్ వల్ల స్లోగా మంట రావటం మొదలుపోయింది. మంట రంగానే దీనికి ఏంటంటే ఇంకా కొంత హాయిగా ఇంకా ఇదిగా ఉంది. అదే మంట కొంత టైం పెరిగే కొద్ది హీట్ ఎక్కువ జనరేట్ అయ్యే కొద్దిగా దానిలో ఉండలేక అటు ఇటు తిరిగి ఇంకా అయిపోతుంది ఏమో, కొద్దిగానే వేడిగా ఉంది కదా, ఓకే ఇది నా కోసం పెట్టారో ఏమో అని అనుకుంది. అది కాసేపు తర్వాత దాని నుంచి దూకలేక అక్కడనే కప్ప తేలిపోయి చచ్చిపోయింది, వేడి నీళ్ళ పడిపోయి. ఫస్ట్ కప్ప ఏంటంటే పెట్టంగానే దానికి అక్కడ టెంపరేచర్గా ఉందని చెప్పి ఒక్కసారి తను బ్రెయిన్ అలర్ట్ చేయగానే అక్కడ నుంచి దూకేయాలని అనుకున్న ఇండికేషన్లో దూకేసింది. సో తనకి అండం తప్పింది. సెకండ్ దాని కప్పకేమో పెట్టిన తర్వాత మండ పెట్టారు. సో దానికి ఏంటి అది ఉండటం అలవాటు అయిపోయి అక్కడనే ఉండిపోయింది. మన రిలేషన్షిప్ కూడా టాక్సిక్గా ఉన్నప్పుడు అంతేనండి. క్విక్ అది ఎంతసేపు దాని నుంచి బయటకు వచ్చేస్తామో అంత హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా కొంత భరించుతాం, ఇప్పుడు హాయిగా ఉంది, నెక్స్ట్ మూమెంట్ సరిపోతున్నాయేమో సెకండ్ కప్ప చేసిన పనిని మనం చేసాం అనుకోండి, మన లైఫ్లో మన ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటుంది. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వండి. సో ఎక్కువ దాని నుంచి భరించటం, బాధలు పడటం, మెంటల్ స్ట్రెస్, బ్రేక్ డౌన్, మీ హెల్త్ని టోటల్గా మీరు ఇది చేయగలుగుతారు. సో అట్లా మనం మనని సఫర్ చేయటం కంటే రిలేషన్షిప్ ఏదైనా మన హ్యాపీనెస్ ఇవ్వాలి కానీ అక్కడ నుంచి సఫరింగ్ ఉండకూడదు. అలా సఫరింగ్ ఉన్న రిలేషన్షిప్లో లాంగ్ స్టాండింగ్ మనం ఉండలేం. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అక్కడ నుంచి బయట తొక్కటమే మన ఎయిమ్ కింద పెట్టుకోవాలి. ఓకేనా?